మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది ఇలా సపోర్ట్ చేయడం వల్ల? నీకు చెప్పా కదా, నాకు కింద పోలీస్ ఫోన్ చేసి రమ్మంటే నా దగ్గర డబ్బులు లేవరా చెప్పుకుంటుంటారు. ఏంది గుంటుకుని నా 3 అకౌంట్లు ఉన్నాయి నాకు, SBI, కోటక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. పైసలు లేనప్పుడు అకౌంట్లు ఎందుకు అన్ని? చూసుకుంటారు. సరే మా ఇంటికి వెళ్తారు, మా ఇంట్లో నాకు ఎంట్రీ లేదు. ఎందుకు ఇట్లా చేస్తే మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందన్నా? వీడియోలు వద్దని చెప్పేసి మా డాడీ ఫుల్ గా చెప్పి మీడియా ఇదద్దు, పర్సనల్ గా జాబ్ చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పేశాడు. మనకేమో ఆగదు. జనాల్లో ఈ చూస్తుంటే ఎక్కడ ఏదైనా సమస్య రోడ్డు మీద వెళ్తున్నా కానీ ఏదైనా జరుగుతుంటే ఖచ్చితంగా నేను ఆగుతా. ఆగి అది సాల్వ్ చేయగలిగిందని చూస్తాము, చెప్పగలిగిన చెప్తాం, లేదంటే దాని వీడియో చేసి ఏదైనా చేయటమా, ఏదైనా చెప్పడమా చేస్తాం. ఓకేనా? సో అది మనకు అసలు ఆగదు. ఓకేనా? ఇంకా అది మా డాడీకి నచ్చలేదు. అట్లా ఏదో నా రూమ్కి వస్తారు, రండి ఎక్కడ ఏ ఉన్నా తీసుకోండి సార్, నా పేరు మీద EMI నాకు చెప్పుకుని సిగ్గు, EMIలు కట్టడానికి కూడా డబ్బులు సరిపోవు నెలకి. మళ్ళీ ఎందుకు ఇది ఏం లేకుండా కూడా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇదే పైన కూర్చోవడం ఎందుకు? ఏం చేస్తాం చెప్పండి, మనం మీడియా నమ్ముకొని వచ్చాము. ఇక్కడికన్నా వెళ్తే నువ్వు తిడతా చెయ్యి నీకు ఇస్తామంటున్నారు. వైసీపీ వాళ్ళు 90లో 10 ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొంచెం న్యూట్రల్ ఉన్నట్టు చెప్తాం, ప్రాక్టికల్ డేటాతో మాట్లాడతారు. నాకు అసలు అంత ముందు కాగ్ రిపోర్ట్ అంటే తెలియదు, నీతి ఇవి రిపోర్ట్లు అంటే తెలియదు, లేకపోతే GSTP అంటే తెలియదు, GDP అంటే తెలియదు. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లు అంటే ఇప్పుడు అంటే వీళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏంటి లెక్కలు ఏంటి, అసలు స్టేట్ లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, స్టేట్ కి వచ్చే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇవన్నీ కూడా లెక్కలతో ఉంటాయి. ఓకేనా? వాళ్ళేమో కనీసం వైసీపీ వాళ్ళు మీరు చెప్తున్నారు కదా, పేటీఎం ఇంకోటి కూడా అంటారు, వాళ్ళు కనీసం వైసీపీ ఛానల్స్ 10 ఛానల్ శాలరీలు ఇచ్చే రేంజ్ లో కూడా వాళ్ళు ఉండరు. ఇంకేం చేయలేము, ఇండివిజువల్ గా ఎదగాలి. ఇండివిజువల్ గా దిగితేనే మనకి ఏదన్నా ఇలాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు ఎవరో పిలిచి కూర్చోబెట్టి నలుగురికి